ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్టెక్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది ల్యాప్టాప్ తీసుకుంటూ ఉంటారు. ఈ ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు మీకు ఒకే డ్రైవ్ చూపిస్తూ ఉంటుంది. అంటే లోకల్ డిస్క్ సి అనేది ఒకటే ఉంటుంది. మీరు ఒకటేమో జెన్యున్ ఓఎస్ అనేది వాళ్ళతో ఇన్స్టాలేషన్ చేయించుకుంటారు. లేకపోతే మీరు ఎక్కడైనా ఏదైనా కంపెనీ రిలేటెడ్ ల్యాప్టాప్స్ కొన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డెల్ కానీ హెచ్పి ఇలాంటివి తీసుకున్నారంటే దానికి జెన్యున్ ఓఎస్ అనేది వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తుంటారు. మరి ఒకే డ్రైవ్ ఉంటుంది. రేపొద్దున మీరు ఏదైనా పర్సనల్ డేటా కాపీ చేయాలి అంటే, మీ ఫొటోస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ కాపీ చేయాలంటే మీకు అక్కడ వేరే డ్రైవ్స్ అనేవి చూపించదు. ఓన్లీ ఒకే డ్రైవ్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, మాక్సిమం ఉంటే డెస్క్టాప్ అయినా కాపీ చేస్తుంటారు, లేకపోతే మై డాక్యుమెంట్స్ లో కానీ లేకపోతే మై పిక్చర్స్ లో కావచ్చు, లేకపోతే డౌన్లోడ్స్ లో కానీ ఎక్కడో దగ్గర కాపీ చేస్తుంటారు. మరి ఇలా కాపీ చేసినప్పుడు సడన్ గా రేపు పొద్దున ఎప్పుడైనా ఓఎస్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ ఇష్యూస్ రావచ్చు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఖచ్చితంగా ఆ డ్రైవ్ మొత్తాన్ని ఫార్మాట్ చేయాల్సి వస్తుంది. మరి సి డ్రైవ్ 1 TB ఉందనుకోండి, 1 TBని వాళ్ళు ఏం ఫార్మాట్ చేసి దాన్ని యాజ్ ఇట్ ఈస్ మీకు ఇచ్చేస్తుంటారు. మరి మీ పర్సనల్ డేటా చాలా ఉంటుంది, మొబైల్లో కూడా లేకుండా మొత్తం అంతా కాపీ చేసి ఉంటారు. మరి ఇక్కడ మొబైల్లోనూ లేకుండా సిస్టంలోనూ లేకుండా మీరు ఇవన్నీ కూడా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేస్తుంటారు అనమాట. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అంటే మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి, తర్వాత దీన్ని మనం ఎలా మన పద్ధతిలో మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి, మనకు అంటే ఓఎస్ అనేది మార్చకుండానే మనమే వేరే డ్రైవ్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్ ఉంది, ఆ సి డ్రైవ్ ఒకటే కాకుండా మనకి డి డ్రైవ్ కానీ ఈ డ్రైవ్ కానీ ఎఫ్ డ్రైవ్ కానీ ఇలా అంటే సాఫ్ట్వేర్ అనేది డిలీట్ చేయకుండా, సాఫ్ట్వేర్ అనేది ఫార్మాట్ చేయకుండా, సాఫ్ట్వేర్ జెన్యున్ సాఫ్ట్వేర్ అలానే ఉండాలి. దాంతో పాటు మీరు ఏదైతే 1 TB హార్డ్ డిస్క్ తీసుకున్నారో ఆ 1 TB హార్డ్ డిస్క్ మనం పార్టిషన్ అనేది చేస్తుంటాం అనమాట. ఈ పార్టిషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోకల్ డిస్క్ సి అంటే సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టాలేషన్ అంతా అక్కడే జరుగుతుంటుంది. కాబట్టి దానికి మినిమం ఒక 100 GB కానీ లేకపోతే 150 GB కానీ దానికి కేటాయించేసి రిమైనింగ్ వాటిని మనము డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ ఇలా డ్రైవ్స్ లాగా మనము స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ల్యాప్టాప్ కానీ లేదంటే డెస్క్టాప్ కానీ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇలా డెస్క్టాప్ అని ఐకాన్స్ వస్తాయి కదా, దీంట్లో దిస్ పీసీ అని ఉంది కదా, దీన్ని కొన్ని సిస్టంలలో మై కంప్యూటర్ అని ఉంటుంది. దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయండి. ఇక్కడ జస్ట్ ఒకే ఒక డ్రైవ్ చూపిస్తా ఉంది, లోకల్ డిస్క్ సి. ఓకే, దీన్ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ సేమ్ దిస్ పీసీ పైన రైట్ క్లిక్ ఇచ్చి లాస్ట్ లో షో మోర్ ఆప్షన్స్ అని ఉంటుంది, ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, డిస్క్ మేనేజ్మెంట్ అనే ఒక ఆప్షన్ చూడండి, డిస్క్ మేనేజ్మెంట్, దానిపైన డబుల్ క్లిక్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ మీకు ఆల్రెడీ సి డ్రైవ్ ఒకటి చూపిస్తా ఉంది, రిమైనింగ్ వచ్చి తక్కువ ఎంబీల్లో చూపిస్తున్నాయి అనమాట. అవి అంటే అన్అలొకేటెడ్ స్పేసెస్ అంటారు. ఇప్పుడు మీరు ఏదైతే సి డ్రైవ్ ఉందో ఆ సి డ్రైవ్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ష్రింక్ వాల్యూమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అక్కడ చూడండి ఏదైతే బ్లూ కలర్ లో హైలైట్ ఉందో దాన్ని మనం ఎరేజ్ చేసి మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనమాట. అంటే మనకు డి డ్రైవ్ అనేది ఎంత ఉండాలి, 100 GB ఉండాలన్నా 200 GB ఉండాలన్నా అని చెప్పి మనం సెట్ చేసుకోవాలి. ఆ పార్టిషన్ అంటే నెంబర్ అనేది మనం ఎంటర్ చేస్తాం, ఎంటర్ చేసి ఓకే పైన క్లిక్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ అన్అలొకేటెడ్ అని వేరే డ్రైవ్ వచ్చింది చూడండి, దీనిపైన రైట్ క్లిక్ ఇవ్వండి. న్యూ సింపుల్ వాల్యూమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ ఆటోమేటిక్గా డ్రైవ్ లెటర్ అనేది అయితే చూపిస్తూ ఉంటుంది. ఓకే, లాస్ట్ లో ఫినిష్. ఓకే, ఇప్పుడు డ్రైవ్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. అంటే సి డ్రైవ్ ఉంది, తర్వాత డి డ్రైవ్ దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఇప్పుడు దిస్ పీసీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నది చూడండి, మీకు సి డ్రైవ్ ఉంది, డి డ్రైవ్ ఉంది.
ఈ డి డ్రైవ్ లో కావాలంటే మీ పర్సనల్ డేటా అంతా కూడా ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక డ్రైవ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చేసాం. మళ్ళీ సేమ్ దిస్ పీసీ పైన రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. మేనేజ్, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ డిస్క్ మేనేజ్మెంట్, సేమ్ సి డ్రైవ్ పైన రైట్ క్లిక్ ఇచ్చి shrink వాల్యూమ్, కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు చూడండి అక్కడ కూడా సేమ్ అంతే, ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేస్తున్నాం. 1 lakh అని ఎంటర్ చేశానంటే 100 GB గాను అది మనం తీసుకోవచ్చు. shrink, ఓకే. ఇక్కడ ఇంకొకటి వచ్చింది చూడండి, ఎంటీ. దీనిపైన రైట్ క్లిక్ ఇవ్వండి, న్యూ సింపుల్ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ డ్రైవ్ లెటర్స్ అనేది చాలా చూపిస్తూ ఉంటుంది, మీ ఇష్టం, మీరు ఏదైనా ఉంచుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ గా ఒకటి చూపిస్తుంది, ఆ లెటర్ అలానే ఉంచేసి నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్, ఫినిష్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మొత్తం అది క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు సేమ్ దిస్ పీసీ ఓపెన్ చేసి చూడండి, సి డ్రైవ్ ఉంది, డి డ్రైవ్ ఉంది, ఈ డ్రైవ్ ఉంది. ఓకే, ఎప్పుడైనా సి డ్రైవ్ అనేది ఫుల్ అయిందని చెప్పి మనకు రెడ్ కలర్ చూపిస్తూ ఉంటుంది. అప్పుడు కావాలంటే వేరే డ్రైవ్ ఏదైనా ఫుల్ అది ఎంటీ ఉంటే దాని డేటాను దీంట్లోకి వేసుకోవచ్చు అనమాట. అంటే ఆ డిస్క్ లో ఉన్న ఏదైతే ఎంటీ స్పేస్ ఉందో దీనికి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అది వేరే స్టెప్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.